ఎంతైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి లబ్ధి పొందే ప్రయత్నం చేశారు. రైట్ అండి. నాగార్జున గారు మాట్లాడతారు. నాగార్జున గారు, సరే ఈ మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన గ్రామ బహిష్కరణ వ్యవహారం చూశారు. ఇతర కులాలు దళితుల్ని పక్కన పెంచిస్తే మీడియా ఎక్స్పోజ్ చేసిన తర్వాత కానీ పోలీసు రాలేదు, ఆర్డీఓ గారు రాలేదు. అంటే అయ్యవారు వచ్చేదాకా అమావాస్య కదా, ఈ రోజుకి వాళ్ళకి ఎంట్రీ ఉందా దాని మీద గవర్నమెంట్ వైపు నుంచి క్లారిటీ లేదు. రెండో అంశం ఏంటంటే మనం ఒకసారి చూద్దాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ కుటుంబంలో వాళ్ళు ఏమంటున్నారు. కిరాక్ ఆర్పి అని ఒక ఆయన ఉన్నాడు, సీమరాజు అని ఒక ఆయన ఉన్నాడు, రాయపాటి అరుణ గారు, వీళ్ళ మీద కేసులు వేశారట, కానీ పోలీసులు తీసుకోవట్లేట. పోసాని కృష్ణమూర్తి మీద వేసినప్పుడు తీసుకున్నప్పుడు వీళ్ళ మీద వేసినా తీసుకోవాలి కదా సార్. నాకు తెలిసి మీరు చాలా మంచి పేర్లు చెప్పారు సార్. కిరాక్ ఆర్పి కానీ, సీమరాజా కానీ, రాయపాటి అరుణ గారు కానీ, వాళ్ళలో రాయపాటి అరుణ గారు, సీమరాజా వాళ్ళు కొంచెం పర్లేదు సార్, భాషని కొంచెం కంట్రోల్లో పెట్టుకొని బూతులు లేకుండా మాట్లాడతారు. నేను చాలా చూశాను, వాళ్ళ వీడియోస్గా చూశాను. వాళ్ళు మనం తప్పుపట్టడం లేదు సార్. ఎందుకంటే ఇక్కడ మనం కూడా అనాలిసిస్ చేయాలంటే సార్, హూ ఇస్ సీమరాజా, అసలు సీమరాజా కాన్సెప్ట్ అసలు ఎందుకు తీసుకొచ్చారు? గతంలో సార్ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్తను తీసుకొచ్చి వాళ్ళకి ఎల్లో చొక్కా వేసి, ఎల్లో కండ వేసి ఎలా బూతులు తిట్టాలి, అగ్రవర్ణాలు, ఇందాక మీరు అన్నారు ఆ మాట వాడకూడదన్నారు కాబట్టి నేను వాడలేదండి. దళిత కులాలు ఎవరైతే ఉన్నారో దళిత కులాలని తెలుగుదేశం పార్టీ తిడితే ఎలా ఉంటుంది, లేదంటే సిగరెట్లు దాడుతూ ప్రెస్ మీట్ పెడితే ఎలా ఉంటుంది, ఎంత రోతగా తెలుగుదేశం పార్టీ ఇలా చేస్తుందా అనే సిచ్యువేషన్ కానీ సిస్టమ్స్ కానీ ఆ రోజు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండి అది ప్రజలకు తీసుకెళ్లేలాగా వాళ్ళు చేశారు సార్. సో ఇది ఫస్ట్ ప్రోత్సహించింది 100కి 100% ఏంటంటే వైఎస్ఆర్సీపీఏ. కానీ నా దగ్గర వీడియోస్ చూపిస్తాను. ఇది జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్న వడ్ల రామయ్య గారు చాలాసార్లు ఆ డీజీపీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. సార్ ఒక వైసీపీ కార్యకర్త తీసుకెళ్ళి మా కండ వేసి ఇలా మా పార్టీ ప్రచారం అన్నట్టుగా చూపిస్తున్నారు, ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు, దళితులను తిట్టిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు సార్, ఇది ఖండించండి, ఈ సంస్కృతి తీసుకురావద్దని చెప్పి నిజంగానే అప్పుడు టీడీపీలో ఉన్న వడ్ల రామయ్య గారు చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చారు సార్. నేను సాక్షాత్ చూశాను సార్. అప్పటికి వీళ్ళు మారపోయేసరికి అప్పుడు సీమరాజా అని ఒక క్యారెక్టర్ తీసుకొచ్చారు. అప్పటి నుంచి సీమరాజా మాట్లాడటం స్టార్ట్ చేశారు సార్. సీమరాజా మాట్లాడటం స్టార్ట్ చేసిన తర్వాత వైసీపీ పారిపోవడం జరిగింది సార్. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ఆ రోజు వైసీపీలో మాట్లాడిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి లేదు సార్, వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సార్, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఐ థింక్. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఆయన క్లెయిమ్ చేసుకున్నాళ్ళండి, ఆయన పార్టీకి సభ్యత్వం కూడా లేదు సార్, మీ పార్టీకి సభ్యత్వం కూడా లేదు, ఇంక్లూడింగ్ మీరేంటి సరే మీరు చూపించగలరా? సభ్యత్వం చూపించగలరా? మా పార్టీకి సభ్యత్వం ఉంది లేదు సార్, మీ పార్టీ సభ్యత్వం మీరు చేయరు సార్. మీరు ఎలా చెప్తారండి మా పార్టీకి? మాకైతే మరి పక్కన సోదరులు ప్రధాన కార్యదర్శి మీరంటే ప్రకటిస్తారు, మా పార్టీకి సంబంధం లేని వ్యక్తికి మీరు కండ వేసి కూర్చోబెట్టి మమ్మల్ని అంటే క్రిటిసైజ్ చేయిస్తారు. మాది కాంగ్రెస్ పార్టీ సార్, మా తెలుగుదేశం పార్టీ కాదు. ఇప్పుడు మీరు ఒప్పుకున్నారు ఓపెన్ గా మాది కాంగ్రెస్ పార్టీ, మాది కాంగ్రెస్ పార్టీ. విమర్శలు చేయిస్తున్నారు ఒక్క కాటికి కాక సార్, ఏ కాటికి ఆ దెబ్బే ఉంటుందని ఒక సామెత ఉంటుంది. మీరు తీసుకొచ్చిన మీరు తీసుకున్న గోతిలో సీమరాజా విషయంలో అయితే సేమ్ మీరు చేయలేదా? మీరు చేయలేదా? వైసీపీ చేయలేదా? వైసీపీ చేయలేదా? వైసీపీ చేయలేదా? రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన ఒక అతను తీసుకొచ్చి కండ వేపించి మీ ప్రెస్ మీట్ పెట్టించలేదా? ఆ వీడియోలు మీరు ఒక యూట్యూబ్ ఛానల్ దాంట్లో తిప్పలేదా? వైరల్ చేయలేదా? యూట్యూబ్ లో ఫేమస్ అవడానికి కోసం వాళ్ళు వ్యక్తిగతంగా ఛానల్ పెట్టుకొని వాళ్ళు ఏదో చేసుకుంటే మాకెట్లా? మరి మీరు ఎందుకు కంప్లైంట్ తీసుకోవాలా? వడ్ల రామయ్య గారు మీ డీజీపీ కంప్లైంట్ ఇచ్చారా ఛాన్సార్లు? మరి మీరు ఎందుకు తీసుకోవాలా? మీరు ఎందుకు కంప్లైంట్ తీసుకోవాలా? వడ్ల రామయ్య గారు ఇచ్చారు. ఆ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన వైసీపీ కార్యకర్త నాయకుడు ఎవరైతే ఉన్నాడో యాక్టివిస్ట్ అతను తీసుకున్నాడు. ఐ థింక్ రెడ్డి ఏదో ఉంది అతని పేరు, ముమ్మారికి రెడ్డి. అతను నాకేం అవసరం అయ్యా, ఉంటే టీడీపీ చెప్పాలి ఆయన పేరు, నాకేం అవసరం ఆయన పేరు. ఊర్లో వాడు దరిద్రుడు, దుర్మార్గుడు, వాడు కనీసం వాడి కండువా వాడేసుకోలేడు, దుర్మార్గుడు, వాడి పార్టీ కండానే వాడేసుకోలేడు. మీరెట్లా తీసుకొని మాట్లాడతారు అని నేను చెప్పిన అబద్ధం అంటారు మీరు పెట్టలేదా? ప్రెస్ మీట్ పెట్టించలేదా ఒక నాయకుడి చేత? మీరు మేము ఎవరి దగ్గర పెట్టించలేదు. అది మీ క్యారెక్టర్ అయ్యా, అది మీ క్యారెక్టర్ అయ్యా. ప్రజలు అందుకే మీకు 11 సీట్లు ఇచ్చారయ్యా. అందుకే అది మీ క్యారెక్టర్. ఇంత పచ్చిగా అబద్ధాలు ఆడుతున్నారంటే అది వైసీపీ క్యారెక్టర్, వైసీపీ స్వభావం. ఆ పార్టీ అలాంటిదని జనాలు కూడా అనుకున్నారు. మీరు మరోసారి నిరూపించారయ్యా, ఇంకోసారి నిరూపించారు. మీరు అబద్ధాలు ప్రచారం చేస్తున్నట్లయితే మీ ఓడు పెట్టలేదా? మీరు ప్రెస్ మీట్ పెట్టించలేదా? అబద్ధం చెప్పొచ్చారనే విషయం అందరికీ తెలుసు.
అయ్యా అధికారులు మేము లేవయ్యా, మాకు 2% ఓట్ బ్యాంక్ ఉంది, మాది కాంగ్రెస్ పార్టీ. దయచేసి ఏ పార్టీ వాళ్ళు మాట్లాడతారో మీరు గమనించి మీరు మాట్లాడితే ఎందుకు తీసుకుంటారండి? బాగుంటుంది. నేను అదే సరేనా? అంటున్నా. మీ సీమరాజా మీద కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు అన్న విషయానికి సీమరాజాని ఎందుకు తీసుకుంటారండి? ఎందుకు తీసుకుంటారు? కుదరలేదని చెప్పి కన్న వేసి మీరు ఎందుకు తీసుకుంటారు? మీరు అప్పుడు తీసుకుంటే వాళ్ళు ఇప్పుడు తీసుకునే వాళ్ళే. మీరు తీసుకోలేదు కానీ వాళ్ళు తీసుకోలేదు, సరిపోయింది కదా. మేము చేసామని మీరు ఎట్లా సరిపోయింది కదా. చెప్తున్నాను కదా. మీరు చేశారు కదా, మీరు చేయలేదా? ఎట్లా? ఎవరు మీరు చేయలేదా? చెప్పండి. మరి ఆ కార్యకర్త ఎవరు? అతని పేరు రెడ్డి, తోకైతే రెడ్డే ఉంది. రైట్ అండి, మళ్ళీ లెట్స్ గో టు చెప్తా, పేరు చెప్తా. అనదర్ సబ్జెక్ట్. ఒక నిమిషం అజయ్ గారు, ఒక నిమిషం.